హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అర్చన నవల ఆడియో 11వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ మాధవి. వేణు చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. హాయ్ వేణు, రారా, బ్యాంకు నుంచేనా? ఏడి, వీడు రాలేదా? లోపలికొచ్చి చుట్టూ చూస్తూ అడిగాడు చక్రవర్తిని ఉద్దేశించి. లేదు, వచ్చే టైం అయింది. నువ్వేంటి అప్పుడే వచ్చావు? నేను కొంచెం పనుండి మధ్యాహ్నమే బయటకొచ్చేశాను. చక్రవర్తిని కలవలేకపోయాను. అలాగా, కూర్చో, కాఫీ తెస్తాను. మంచినీళ్ళివ్వనా? ఏం వద్దులే, చక్రవర్తిని కూడా రాని, కలిసి కాఫీ తాగుదాం. వచ్చే టైం అయింది కదా. అలా సోఫాలో కూర్చుంటూ టీవీలో కార్టూన్ మూవీ చూస్తున్న కౌశిక్ను చూసి, హాయ్ హీరో, హౌ ఆర్ యూ అంటూ పలకరించాడు. కౌశిక్ వేణు పలకరించగానే మొహం నిండా నవ్వుతో కేరింతలు కొట్టి తిరిగి టీవీలో మునిగిపోయాడు. నీకిప్పుడు పిల్లలతో ఆడుకోవడం బాగా అలవాటైపోయింది కదూ అంది మాధవి కూడా నవ్వుతూ. నిజం మాధవి, పిల్లలతో ఉంటే కాలం ఎంత త్వరగా గడిచిపోతుందో కదా. హాయిగా ఉంటుంది. నాకు చిన్నప్పటినుంచి పిల్లలంటే ఇష్టమే. కానీ వాళ్ల సమక్షంలో జీవితం ఇంత ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. మాధవి వేణువైపు అలాగే చిత్రంగా అద్భుతంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో అప్పటికప్పుడే ఎన్నో భావాలు చెలరేగసాగాయి. వేణు మంచివాడు, ఒక మామూలు అమ్మాయి కోరుకునే లక్షణాలన్నీ ఉన్నవాడు. ఇతనికి ఎందుకు పెళ్లి చేయకూడదు? చెయ్యాలి. వెంటనే ప్రీతిని ఇక్కడికి పంపించమని పిన్నికి చెప్పాలి. ఆ మాత్రం తొక్కలో ఉద్యోగం ఇక్కడ దొరకదా? బోలెడన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ నిండా ఉన్నాయి. ప్రీతి వస్తే వేణుకి ప్రీతికి మంచి స్నేహం కలపాలి. ఆ తర్వాత ఎలాగూ ఇద్దరి మధ్య అనురాగం, అభిమానం అనే కెమిస్ట్రీ తప్పకుండా ఏర్పడుతుంది. అలా ఏర్పడకపోతే వాళ్ళిద్దరూ యువతి యువకులే కారు. మాధవి ఆలోచనల్లో వేణు మాటలు వినలేదు. వేణు ఆమె మొహం దగ్గరగా చిటికలు వేస్తూ హలో అన్నాడు. మాధవి ఉలిక్కి పడింది. ఏంటి, హఠాత్తుగా ఎక్కడికెళ్ళావు? చిత్రంగా ఆమెనే చూస్తూ అన్నాడు వేణు. మాధవి పల్చగా నవ్వేస్తూ అంది. ఏం లేదు, నీకు పెళ్లి చేసేద్దామా అని ఆలోచిస్తున్నాను. వేణు మొహంలో ప్రసన్నత మాయమైపోయింది. కొంచెం సీరియస్గా అయిపోయి తీసిన తలుపులు గుండా బయటకు చూస్తూ ఉండిపోయాడు. మాధవికి వేణు మొహంలో వచ్చిన మార్పులు చూడగానే, అరే, తొందరపడి మనసులో మాట అనేశాను, అనకుండా ఉండాల్సింది అనిపించింది. తనను తాను సంభాళించుకుని, కూర్చోవేణు, చక్రవర్తి వచ్చే లోపల బజ్జీలు వేస్తాను అంటూ లేవబోయింది. వేణు కూడా మామూలుగా అయిపోతూ, మిర్చి బజ్జీలు వేస్తావా? నేను హెల్ప్ చేయనా అన్నాడు తాను లేస్తూ. వద్దులే, నువ్వు వీడితో ఆడుకుంటూ కూర్చో, నేను చేసేస్తాను. సరే అయితే, మిర్చిలో ఓన్లీ వాము పొడి, ఉప్పు మాత్రం రాయి, చింతపండు, మసాలా అవన్నీ వెయ్యకు అన్నాడు వేణు. అలాగేలే, నాకు అలాగే ఇష్టం అంటూ నవ్వి లోపలికెళ్ళిపోయింది. మాధవి మిరపకాయలు చీల్చి అంతకుముందే రెడీ చేసి డబ్బాలో పోసి పెట్టుకున్న వాము పొడి తీసి మిర్చి మధ్యలో రాయిసాగింది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోస్తుంటే చక్రవర్తి బండి చప్పుడైంది. హలో వేణు, బ్యాంకుకి రాలేదా ఇవాళ అంటూ చక్రవర్తి స్వరం వినిపించింది. వచ్చాన్రా, కానీ త్వరగా వెళ్ళిపోయాను. మా నాన్నగారి స్నేహితుడు కొడుకు ఊరు నుంచొచ్చాడు. అతని ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఏదో ఉందంటే వెళ్ళాను. ఏంటి విశేషాలు? కౌశిక్ దగ్గర నుంచి లేచి సోఫాలో కూర్చుంటూ అన్నాడు వేణు. ఏముంటాయి, 3 లోన్లు 6 వడ్డీలు. వేణు ప్రశ్నకి సమాధానం చెబుతూ కౌశిక్ నెత్తుకుని ఎగరేసి, ఏరా, మావయ్యతో ఆడుకుంటున్నావా అంటూ వేణు పక్కన సోఫాలో కూర్చుని కౌశిక్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కాసేపు తండ్రి జేబులో పెన్నతో ఆడుకుని తిరిగి థామస్ గుర్తొచ్చిందేమో చక్రవర్తి ఓళ్ళలోంచి జారి వెళ్ళిపోయాడు కౌశిక్. నీది లోన్ సెక్షన్ అయిపోయి చాలా బిజీ అయిపోయావనుకుంటాను. ఇంట్రెస్ట్ రేటు ఎంత పెరిగినా లోన్స్ కోసం వచ్చేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తరగడం లేదు. మన పనే అది కదా, బ్యాంకులున్నదే అందుకు. అంతేలే. అవును, నువ్వెందుకు ఇల్లు ప్లాన్ చేయడం లేదు అన్నాడు చక్రవర్తి. అనుకుంటున్నాను చక్రవర్తి, అదే ఆలోచన వచ్చింది వాళ్ళ. నాకు ఫ్లాట్స్ వద్దు, ఇండిపెండెంట్ ఇల్లు కావాలి. అమ్మా నాన్నలకు ఫ్లాట్స్ నచ్చవు అన్నాడు వేణు. అవును, ఇప్పుడు నువ్వున్న ఇల్లే కొనేయొచ్చు కదా. ఆ మధ్య ఆ ఇల్లు అమ్మాలని ఓనర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది అన్నాడు చక్రవర్తి. అలాగా, నాతో అనలేదే ఆశ్చర్యంగా అడిగాడు వేణు. నాతో కూడా వాళ్ళు డైరెక్ట్గా అనలేదు.
ఎవరో అంటే విన్నాను. ఓసారి మాట్లాడదామా? వై నాట్? ష్యూర్. ఎలాగైనా ఫస్ట్కి రెంట్ ఇవ్వడానికి వెళతాం కదా, మాట్లాడదాం. కొంచెం రిపేర్స్ చేయించుకుంటే హాయిగా ఉంటుంది ఇల్లు. 3 ఏళ్ల నుంచి ఉంటున్నాను. కానీ నాతో కలిసినప్పుడైనా మాట వరుసకు అనొచ్చు కదా. చూడు వేణు, కొన్ని పనులు వాయిదా వేస్తే అవుతాయి, కొన్ని పనులు వెంటనే చేస్తే అవుతాయి. ఎల్లుండి ఆదివారం కదా, వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ రావడానికి ఇంకా 15 రోజులుంది. ఈలోగా అతనికి వేరే పార్టీ దొరికితే? చక్రవర్తి అన్నది నిజమన్నట్టుగా తల ఊపుతూ అన్నాడు వేణు. ఓకే, ఆదివారం వెళ్దాం. ఇంతలో మాధవి వేడివేడి బజ్జీల ప్లేటు, మంచినీళ్ల జగ్గు, గ్లాసులు పెట్టుకున్న ట్రేతో వచ్చి, సార్గారు, కాళ్ళు చేతులు కడుక్కుని వస్తారా అంది చక్రవర్తిని ఉద్దేశించి. ఎస్ మేడం అంటూ గట్టిగా ఎగబీలుస్తూ, వావ్, మిర్చి బజ్జీ అంటూ తీసుకోబోయాడు చక్రవర్తి. మాధవి చిన్నగా కసురుతూ అంది, వెళ్ళండి బాబు, చేతులన్నా కడుక్కుని రండి. అసహ్యంగా అలాగేనా తినేది? ఓకే అంటూ తిరిగి కౌశిక్ని ముద్దు చేస్తూ, మరి నా బుజ్జిగాడికి స్నాక్స్ అన్నాడు. వాడి స్నాక్స్ వాడికి రెడీ అంటూ ప్లేటు టీపాయ్ మీద పెట్టి తిరిగి లోపలికి వెళ్ళి క్యాడ్బరీ చాక్లెట్ తీసుకొచ్చి కౌశిక్ ఇచ్చింది మాధవి. తీసుకో వేణు అంటూ మంచినీళ్ల జగ్, గ్లాసులు పెట్టింది. వేణు వేడివేడిగా ఉన్న బజ్జీ చేతిలోకి తీసుకుని ఊదుకుంటూ అన్నాడు, మాధవి, నువ్వు మిర్చి బజ్జీ చేయటంలో పర్ఫెక్ట్ అనుకుంటా అన్నాడు. పర్లేదు, బండి పెట్టుకోవచ్చు అవసరమైతే అంటూ వచ్చాడు చక్రవర్తి. మాధవి కొరకొరా చూసింది. సరదాగా అన్నాన్లేరా నవ్వుతూ బజ్జీ తీసుకున్నాడు చక్రవర్తి. ముగ్గురు కాసేపు ఇళ్ళు, ఫ్లాట్స్, పెరిగిన సిమెంటు ధరలు, స్టీల్ ధరలు, వీటి గురించి మాట్లాడుకుంటూ బజ్జీలు తినడం పూర్తి చేశారు. మాధవి మంచి టీ ఇచ్చింది. అది తాగి ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని కౌశిక్ని ముద్దు పెట్టుకుని బయలుదేరాడు వేణు. వేణు వెళ్ళిపోయాక ఉత్సాహంగా అంది మాధవి, వేణు పెళ్ళి అయిపోయినట్టే. ఎవరితో? అమ్మాయితో. అలాగా, అబ్బాయిల్ని కూడా చేసుకుంటున్నారా? చేసుకోకే, పేపర్ నములుతుంటారు కదా, తెలీదా? వద్దులే, గుర్తు చెయ్యకు, నాకు బజ్జీ వామిట్ అవుతుంది. మాధవి నవ్వుతూ ప్లేటు, గ్లాసులు తీసుకుని లోపలికెళ్లబోతుంటే అడిగాడు చక్రవర్తి, ఇంతకీ ఎవరు? మా పిన్ని కూతురు ప్రీతి వస్తోంది. దాన్ని వేణుకి పరిచయం చేసి ఇద్దరినీ ఎడాపెడా తిప్పేస్తాను అంది మాధవి. ముందవన్నీ లోపల పెట్టేసి వచ్చి తీరుబడిగా నాకు అర్థమయ్యేలా చెప్తావా? విసుగ్గా అడిగాడు చక్రవర్తి. మాధవి ప్లేట్లు, గ్లాసులు సింక్లో వేసి వచ్చింది. నాప్కిన్తో చేతులు తుడుచుకుని కౌశిక్ మూతి నిండా నిండిపోయిన చాక్లెట్ తుడిచింది. వాడినెత్తుకుని సోఫాలో కూర్చుంటూ శైలజ ఫోన్ చేసిన విషయం, తనకొచ్చిన ఆలోచన వివరంగా చెప్పింది. బాగుంది, నీ ఐడియా చాలా బాగుంది. కానీ వర్కౌట్ అవుతుందంటావా? వేణు అర్చనని మర్చిపోయి పెళ్లికి ఒప్పుకుంటాడంటావా? అర్చనని మర్చిపోడు, కానీ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఎలా చెప్పగలవు? సైకాలజీ స్టూడెంట్ని కదా. అబ్బో, గుడ్ అని నవ్వుతూ మాధవి నెత్తిమీద సున్నితంగా మొట్టాడు చక్రవర్తి. మాధవి కౌశిక్ షర్ట్ విప్పుతూ అంది, వేణు యోగి కాదు, అలాగని భోగి కాదు, మామూలు మగవాడు. అర్చనంటే ప్రేమ ఎంత ఉందో ఆమె మీద కోపమూ అంతే ఉంది. అయితే మరో పెళ్లికి ఒప్పుకోవాలంటే రొటీన్గా పెళ్లి చూపులకు తీసుకెళ్లి ముక్కు ముఖం తెలియని అమ్మాయినెవర్నో చూపించి ఈ అమ్మాయి మెళ్ళో తాళి కట్టు అంటే కట్టలేడు. అతనే కాదు, అతని స్థానంలో ఏ మగాడున్నా కట్టలేడు. కాబట్టి అతని జీవితంలోకి మరో అమ్మాయి ముందుగా ప్రవేశించాలి. ఆమె అతన్ని తన స్నేహంతో, అభిమానంతో ఆకట్టుకోవాలి. ఈ వయసులో అమ్మాయిలతో స్నేహం ఆకర్షించినంతగా అబ్బాయిల స్నేహం ఆకర్షించదు. అవునవును, నాకు అంతే కొంటెగా నవ్వాడు చక్రవర్తి. ఇంకే, క్యారియాన్. కోపంగా లేవబోతుంటే ఆమె చీర చెంగు పట్టుకుని ఆపుతూ అన్నాడు, అంతలోనే కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు, వీడికి స్నానం చేయించాలి. చేయిద్దుగాన్లే కానీ చెప్పు. ఏంటి చెప్పేది? రామాయణమా, భారతమా? ఇప్పటికింతే సంగతులు, మిగతావి వెండి తెర మీద చూడండి అన్నట్టు అర్చన జాయిన్ అయిందట. ఓ, సాధించిందన్నమాట. ఇప్పుడు ఆవిడ చాలా బిజీ, డిఫరెంట్ ఫీల్డ్స్లో ట్రైనింగ్ ఉంటుంది. ఓ అవునా అంటూ కౌశిక్ నెత్తుకుని బాత్రూం వైపు వెళ్లబోతుంటే ఆమె వైపు చెయ్యి చాపి అన్నాడు చక్రవర్తి, ఇలా ఇవ్వు, వాడికి నేను చేయిస్తాను స్నానం. ఓ థ్యాంక్ యూ. కౌశిక్ని చక్రవర్తికిచ్చి తను చిందరవందరగా ఉన్న కౌశిక్ ఆట సామాను సర్దడంలో మునిగిపోయింది. మాధవి ఇంటి నుంచి బయటకొచ్చిన వేణుకి ఎందుకనో వెంటనే ఇంటికి వెళ్లాలనిపించలేదు. పావుగంటలో ఇంటికెళ్ళిపోవచ్చు. కాని మనసంతా దిగులు ఆక్రమించింది. భవిష్యత్తు శూన్యంగా అనిపిస్తోంది. హఠాత్తుగా తననెవరో విసిరి దూరంగా
నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి పడేసినట్టు అనిపించింది. ఎంత ఒంటరితనం! చక్రవర్తి నిజంగా చాలా అదృష్టవంతుడు. మాధవిలాంటి అమ్మాయి భార్య కావడమంటే ఎంత అదృష్టం ఉండాలి. అంత డబ్బున్న వాళ్ళమ్మాయి అయినా ఎప్పుడూ ఆడంబరాలకు పోదు. సింప్లిసిటీ ఈజ్ మదర్ ఆఫ్ బ్యూటీ అన్నట్టు సింపుల్గా ఉంటుంది. చక్కటి పనిమంతురాలు. సంప్రదాయాలంటే గౌరవం ఉన్న అమ్మాయి. పెద్దవాళ్లంటే భక్తి, పిల్లలంటే ప్రేమ. వేణు బండి ట్యాంకు బండి వైపుకు పోనిచ్చాడు. ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది. బైకు చాలా నెమ్మదిగా కదులుతోంది. కార్ల వాళ్ళు కార్లాపుకుని, బండ్ల వాళ్ళు బండ్లాపుకుని, ఆటోల వాళ్ళు కూడా నోరు మూసుకుని హారన్లు కొట్టకుండా కూర్చున్నారు. అబ్బా, విసుగ్గా ఉంది. సిగ్నల్ దగ్గర పావుగంట సేపు బండి కదల్లేదు. ముందు వెనుక వందల కొద్దీ వివిధ రకాల వాహనాలు ఆగి ఉన్నాయి. సిగ్నల్ 4 వైపులా ఎక్కడా గ్రీన్ లైట్ వెలగడం లేదు. బాబేం చేస్తున్నాడో పాపం. అమ్మవాడితో ఉదయం నుంచి ఎంత అవస్థ పడుతోందో. ఆ అమ్మాయి నీలవేణి ఎంత చాకరీ చేస్తోంది. ఈ ఇంటికి, ఆ అమ్మాయికి ఇది ఏనాటి రుణానుబంధమో కానీ ఎంతకాలం ఇలా? అర్చన లాంటి మూర్ఖురాలి కోసం తానిలా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాల్సిందేనా? పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఇవాళ మాధవి నోటి నుంచి ఆ మాట ఎందుకొచ్చింది? మాధవి మనసులో ఎప్పటినుంచో ఉందా ఆ ఆలోచన? తోటి స్త్రీగా అర్చనకి అన్యాయం జరుగుతుందేమో అని ఆలోచించడం లేదా మాధవి? లేక అర్చన ఇక రాదని దృఢంగా నిశ్చయించుకుందా? నిజమే, ఎందుకొస్తుంది? బాధగా అనిపించింది వేణుకి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏవో కొన్ని ఆశయాలుంటాయి, ఆశలుంటాయి, కోరికలుంటాయి. అవి తీర్చుకోవాలన్న లక్ష్యం ఉంటుంది. అందులో చిత్రమేం లేదు. కాని ఏం సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి ప్రతివాళ్లకి కావలసింది తన అనుకునే మనుషులే కదా. అనుకున్నది సాధించాకైనా భర్త, పిల్లలు, సంసారం కావాలనిపించదా? అనిపిస్తుందేమో. సడన్గా వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా కదలడంతో వేణు ఆలోచనల్లో నుంచి తేరుకుని బండి స్టార్ట్ చేశాడు. ఇంతసేపు ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణమైన ఆ వీఐపీ ఎవరో గమనించలేదు. సర్లే, ఎవరైతే ఏ? వేణు అసెంబ్లీ దాటి రవీంద్రభారతి దగ్గరకొచ్చాడు. రవీంద్రభారతి బయట బ్యానర్లు కనిపించాయి. మంచి కూచిపూడు డ్యాన్స్ బ్యాలే బ్యానర్లు కట్టి ఉన్నాయి. బ్యానర్ల మీద కళాకారిణి ఫోటోలు అందంగా, ఆకర్షణీయంగా. ఇంకా ప్రోగ్రాం స్టార్ట్ అవ్వలేదు. చల్లగా ఉంది లోపల. ప్రేక్షకులు పల్చగా ఉన్నారు. బయట చూస్తే అన్ని కార్లు, స్కూటర్లు. మరి జనమేంటి ఇంత తక్కువ అనిపించింది. కాకపోతే పైన కూడా 2 ఆడిటోరియంస్ ఉన్నాయన్న విషయం గుర్తొచ్చింది. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏదో సాహిత్య కార్యక్రమం జరుగుతున్నట్టుంది. ఆ పైన ఏముందో? ఉచితంగా నాట్య ప్రదర్శనలు, ఉచితంగా సంగీత కచేరీలు, ఉచితంగా నాటక ప్రదర్శనలు, అన్నీ ఉచితంగానే అయినా జనం సినిమా పాటలకు వచ్చినట్టు ఇలాంటి కార్యక్రమాలకి ఎందుకు హాజరు కారో అనిపించింది వేణుకి. అయితే కొద్దిసేపట్లోనే వేణు అభిప్రాయం తప్పని రుజువు చేస్తూ హాలు నిండిపోయింది. వేణు పక్కన ఉన్న ఖాళీ సీట్లోకి 2 అమ్మాయిలొచ్చారు. అందంగా ఉన్నారు. చక్కటి డిజైన్ చీరలు కట్టుకున్నారు. చీరలకి తగిన సెట్ చెవులకి, మెడలో లేత గులాబీ రంగు లిప్స్టిక్ వేసుకున్నారు. సంప్రదాయబద్ధమైన చీరకట్టుని ఆధునికంగా కట్టుకుని ఆకర్షణీయంగా ఉన్న వాళ్ళని చూస్తూ అనుకున్నాడు, ఈ కాలంలో అందంగా లేని అమ్మాయిలు అరుదేమో. ఇన్ని రకాల అలంకరణ వస్తువులు, బ్యూటీ పార్లర్లు ఎలాంటి వాళ్లనైనా అందంగానే తయారు చేస్తున్నాయి. కాకపోతే వీళ్ళిద్దరూ సహజంగానే అందగత్తెలు అనుకున్నాడు వేణు. ఎక్స్క్యూజ్ మీ. వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి వేణుని చూస్తూ పిలిచింది. ఎస్ ప్రశ్నార్థకంగా చూశాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరా పక్క సీట్లోకి వెళ్తారా? మా ఫ్రెండ్ వస్తుంది. వేణు తల తిప్పి చూశాడు. తను కూర్చున్న సీటు పక్కన ఖాళీగా ఒకే సీటు ఉంది. అవతల వైపు ఖాళీ లేదు. ఓ, ముగ్గురు వరుసగా కూర్చుంటారు కాబోలు అనుకుంటూ మౌనంగా లేచి పక్క సీట్లోకి మారాడు. థ్యాంక్ యూ మధురంగా నవ్విందా అమ్మాయి. వేణు మాట్లాడకుండా స్టేజ్ మీదకు తల తిప్పాడు. అప్పుడే కార్యక్రమం ప్రారంభం కాబోతుందని అనౌన్స్ చేస్తూ ఓ గంభీరమైన స్వరం వినిపించింది. ముందుగా కళాకారిణి పరిచయం. వేణుకిప్పుడు ఏకాగ్రత పోయింది. ఆ అమ్మాయిలిద్దరూ ఎంత అందంగా ఉన్నారు. పిచ్చి వెధవలా తను అర్చన వెంటపడి జీవితం నాశనం చేసుకున్నాడు. ఆమె కన్నా అందమైన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామందున్నారు. ఎందుకిలా జరిగింది? ఈ జీవితం ఇంతేనా? చాలా నిస్పృహగా అనిపించిందతనికి. కొన్ని క్షణాల్లో మెరుపులు విరజిమ్ముతూ వేదిక మీదకి వచ్చింది కళాకారిణి. వినాయకుడి ప్రార్థనతో నృత్యం. తనకు తెలియకుండానే సర్వం మరిచిపోయి అందులో లీనమైపోయాడు.
అర్చన జీవనయానంలో మరో మజిలీకి ఈరోజే నాంది. రిపోర్ట్ చేయడానికి హైదరాబాద్ బయలుదేరింది. నాకు కొంతకాలం ట్రైనింగ్ ఉంటుంది నళిని. ఎక్కడికి పంపిస్తారో ఏంటో నాకేం తెలీదు. ఏదో చదువుకుని పరీక్షలు రాసి అలాట్మెంట్ అయితే పొందాను, కానీ నాకేమీ తెలీదు. నేనెక్కడ ఉండాలో, ఏం చెయ్యాలో, నా డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అంతా అయోమయం. అందుకే నా సామానంతా నీ దగ్గర ఉంచు. ఎక్కడో అక్కడ కొంచెం సెటిల్ అయ్యాక తీసుకుని వెళ్తాను అంది ఇల్లు ఖాళీ చేస్తూ. అలాగే ఉంచు అర్చన, అన్నీ ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను. నీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వెళ్ళు. భయపడకు, ధైర్యంగా వెళ్ళు. హైదరాబాద్ వెళ్తున్నావు కదా, వాళ్ళని కలుస్తావా? ఆసక్తిగా అడిగింది నళిని. అర్చన ఖచ్చితంగా అంది. లేదు, ఎవ్వర్నీ కలవను. నేరుగా ఏ పని కోసం వెళ్తున్నానో ఆ పని చేసుకుంటాను. వస్తాను. నేను ఏ బంధాలను పెంచుకోవాలనుకోవడం లేదు నళిని. నేనిప్పుడు ప్రభుత్వాధికారిని. ప్రభుత్వ అధీనంలో ఉండాలి. కాదు, పబ్లిక్ అసిస్టెంట్వి. ప్రభుత్వాధికారివి అయినా ప్రజలకు మాత్రం నువ్వు సేవకురాలివి. ఈ విషయం మర్చిపోకు అంది నళిని. నళిని? విస్మయంగా పిలిచింది అర్చన. నీకింత ఖచ్చితమైన అభిప్రాయం ఉందా? నళిని నవ్వింది. ఆశ్చర్యంగా ఉందా అర్చన? ప్రతి ప్రభుత్వాధికారి, ప్రతి మినిస్టర్, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ప్రజలకు సేవకులే. ప్రజాసేవ చేయడానికి మీ అందరికీ ఒక హోదా, ఒక కుర్చీ, నెలకి జీతం ఇస్తారు. అది మరచిపోయి వ్యక్తిగత సౌలభ్యాలకు, వ్యక్తిగత సుఖాలకు ప్రాధాన్యమిస్తారు. కాబట్టే కొందరు ఏసీబీ వలలో, సిబిఐ వలలో పడి శిక్ష అనుభవిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆషామాషి కాదు. ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. నళిని? భయంగా పిలిచింది అర్చన. నువ్వలా అంటుంటే నాకేంటో భయంగా ఉంది. ఇంతకాలం ఉద్యోగమని సంబరపడ్డానే కాని అందులో ఉండే రిస్క్ నాకు తెలీదు అంది అర్చన. నళిని అర్చన మొహంలో భావాలు చూసి మెత్తగా నవ్వి ఆప్యాయంగా అర్చన భుజం తట్టి అంది. భయపడకర్చన, నిన్ను భయపెట్టాలని నేనివన్నీ చెప్పడం లేదు. నువ్వు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుని ప్రజాభిమానం పొందాలని కోరుకుంటూ చెబుతున్నాను. బీ కేర్ఫుల్, అంతే. నీ విధులు నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తూ ఏ ప్రలోభాలకు లొంగకుండా ఉన్నావంటే మొత్తం వ్యవస్థే నీ పాదాక్రాంతమవుతుంది. నిజాయితీతో దేన్నైనా గెలవచ్చు. అర్చన కొంచెం తేలిగ్గా నవ్వింది. నీ మాటలు జీవితాంతం గుర్తుంచుకుంటాను నళిని. నాకిలా చెప్పేవాళ్లు మాత్రం ఎవరున్నారు? నేనెలాంటి ప్రలోభాలకు లొంగేదాన్ని కానని నీకు తెలుసు కదా, అది చాలు అంది. నవ్వుతూ అంది నళిని. ప్రలోభాలంటే తెలుసుగా, లంచాలు. వాటి జోలికి మాత్రం పోకే. చిచి, నేనంత చీపుగా కనిపిస్తున్నానా? చీదరగా అంది అర్చన. నళిని నవ్వి అర్చన చేయి చేతిలోకి తీసుకుని నొక్కింది. సామాను ఆటోలో వేశారిద్దరూ కలిసి. అర్చన పూర్ణమ్మగారి దగ్గరకు వెళ్లి సెలవు తీసుకుంది. కలెక్టర్ కాబోతున్నావు, మమ్మల్ని మర్చిపోకమ్మా అందావిడ. ఎంత మాటన్నారండి? ఎప్పటికీ మర్చిపోను మనస్ఫూర్తిగా అంది అర్చన. అప్పుడప్పుడు వస్తుండు. చూడు, పెద్దదాన్ని చెబుతున్నాను. నీ భర్తతో నీకేం గొడవలున్నాయో నాకు తెలీదు. కాని భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. అలాగని విడిపోవడం పరిష్కారం కాదు. బంగారు పళ్ళానికైనా గోడచాటు ఉండాలంటారు. నువ్వు కలెక్టర్వైనా నీ పక్కన భర్త ఉంటే కలిగే గౌరవం వేరు. నా మాట విని మీ ఆయన్ని కలుసుకుని హాయిగా కాపురం చేసుకో అందావిడ. అర్చన మౌనంగా ఉండిపోయింది. ఏ, ఈసారి మీ వారితోటే నిన్ను చూడాలి నేను ఆవిడ ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది. అర్చన నవ్వి అలాగే వస్తానండి అంటూ అక్కడ్నుంచి వచ్చి ఆటో ఎక్కింది. నళిని కూడా అర్చన పక్కన కూర్చుంది. ఆటో కదిలింది. సామానంతా నళిని ఇంటికి చేర్చి సూట్ కేసు, హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకుని బయలుదేరింది. నళిని అర్చనని కౌగిలించుకుంది. అర్చన ఆమె భుజం మీద తలవాల్చి అంది. మరో ప్రస్థానం మొదలవబోతోంది. ఏం జరుగుతుందో, నా డెస్టినేషన్ ఎక్కడో నాకే తెలియడం లేదు. కాని ఖచ్చితంగా ఒక గౌరవనీయమైన గమ్యం మాత్రం చేరతాను. ఆల్ ది బెస్ట్ నళిని మనస్ఫూర్తిగా అంది. థ్యాంక్ యూ నవ్వుతూ నళిని నుంచి విడివడి సూట్ కేస్, హ్యాండ్ బ్యాగ్ చేతికి తీసుకుంది అర్చన. నళిని గుమ్మం దాకా వచ్చి వీడ్కోలు చెప్పింది. ఆమె వెళ్లేటప్పటికే హైదరాబాద్ వెళ్లాల్సిన రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఉంది. తన కంపార్ట్మెంట్ చూసుకుని బెర్త్ వెతుక్కుని సూట్ కేసు సీటు కిందికి తోసి సీట్లో కూర్చుని రిలాక్స్ అయింది అర్చన. భూమి గుండ్రంగా ఉండును. జీవితం ఎటు వెళ్లినా ప్రారంభించిన చోటికే వస్తోంది. హైదరాబాద్. ఇక్కడ తనకేం జ్ఞాపకాలు గుర్తుంచుకోవలసినవేమీ లేవు. ఏ అనుబంధాలూ లేవు. వేణుతో సహజీవనంలో మధురానుభూతులకు చోటే లేదు.
ఇకపోతే పేగు చీల్చుకుని పుట్టిన బాబు వాడెక్కడున్నాడో. వాడి తాతగారు నానమ్మల దగ్గర ఉండి ఉంటాడు. వాళ్ళు వేణు దగ్గర ఉండిపోయే అవకాశం లేదు కాబట్టి అప్పుడప్పుడు వేణునే వెళ్ళి వాడితో గడిపి వస్తున్నాడేమో. తను వేణుకి ఎదురుపడే అవకాశమే లేదు. సెక్రటేరియట్లో పని కాగానే తిరిగి రైల్లో బస్సో ఎక్కి వెనక్కి వచ్చేస్తుంది. ఇకపోతే బాబు. వాడిని చూడాలన్న ఆరాటం తనకి లేదు. కాకపోతే వాడిని వదిలేసి వచ్చినందుకు మాత్రం అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. కానీ తప్పదు. ఇంకెవరున్నారు? మాధవి. మాధవి ఉద్యోగం చేస్తోందో మానేసిందో? అతను ఉండి ఉంటాడా? ఇంకెక్కడికైనా వెళ్ళాడేమో. అతను కానీ మళ్ళీ కనిపించడు కదా. మానుతున్న గాయం మీద కారం చల్లినట్టు అతను కనుక కనిపిస్తే తను ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. భగవంతుడా, అతను మాత్రం కనిపించకూడదు. మనసంతా వికలమైపోయింది. హఠాత్తుగా భవిష్యత్తు శూన్యంగా అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ? అర్చన ఆలోచనల్లోంచి తేరుకుని తల తిప్పి చూసింది. 25 యువతి ఎదురుగా నిలబడి ఉంది. చేతిలో సూట్ కేస్, భుజానికి హ్యాండ్ బ్యాగ్. కొంచెం జరిగితే సూట్ కేస్ పెట్టుకుంటాను అంది. అర్చన కాళ్ళు దగ్గరకు లాక్కుంది. ఆ అమ్మాయి వంగి సూట్ కేసు సీటు కిందకు తోసి హమ్మయ్యా అంటూ సీట్లో కూర్చుంది. మీరు హైదరాబాదేనా? అడిగింది. అవునన్నట్టు తలూపింది అర్చన. నేను హైదరాబాదేనండి. నాకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఓ అలాట్మెంట్ వచ్చాయి. సెక్రటేరియట్లో రిపోర్ట్ చెయ్యాలి. నేను హైదరాబాదేనండి. నాకు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అలాట్మెంట్ వచ్చింది. సెక్రటేరియట్లో రిపోర్ట్ చెయ్యాలి. అర్చన కళ్ళు సంభ్రమంతో విచ్చుకున్నాయి. అరే, నేను కూడా రిపోర్ట్ చేయడానికే వెళ్తున్నాను. ఓ అలాగా, గ్లాడ్ టు మీట్ యూ. నా పేరు గాయత్రి. మీరు? నా పేరు అర్చన. అబ్బా, చాలా హ్యాపీగా ఉంది అర్చన. ఒక్కదాన్ని నాకేం తెలియదు, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ బయలుదేరాను. నేను అంతే నవ్వింది అర్చన. కాసేపట్లో ఇద్దరూ కబుర్లలో పడిపోయారు. వాళ్లు కబుర్లలో ఉండగానే రైలు కదిలింది. ప్రీతికి హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉద్యోగం సంపాదించింది మాధవి. ప్రీతిని ఎలాగైనా హైదరాబాదు పిలిపించాలన్న ఆమె కోరిక నెరవేరింది. వచ్చాక వెతుక్కుంటుందిలే పిన్ని, పంపించై. నాకు బోరుగా ఉంది, ప్రీతి తోడుగా ఉంటుంది అని ఎంత బతిమాలినా శైలజ మాత్రం ముందు ఉద్యోగం దొరకనివే, అలాగే పంపిస్తాను, అట్నుంచటే పెళ్లి చేసి పంపించేద్దుగాని అని ఉద్యోగం దొరికిందాకా పంపలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం త్వరగానే దొరికింది. ఆ రోజే ప్రీతి వచ్చే రోజు. శుక్రవారం ఉదయాన్నే 6ంటికే వచ్చేస్తుంది బస్సు. చక్రవర్తి డిపోకి వెళ్లి ప్రీతిని పికప్ చేసుకున్నాడు. సన్నగా నాజూగ్గా ఉంది. చుడీ మీద షార్ట్ వేసుకుంది. పొట్టి జుట్టు క్లిప్ పెట్టి వదిలేసింది. చున్నీ మెడకు వేసుకుంది. డ్రెస్ పూర్తిగా ఫిగర్ కనిపించేలా ఫిట్టింగ్. ఒక చేతికి బ్రాస్లెట్, మెడలో సన్నటి గొలుసు గొంతు వరకే ఉంది. దానికో చిన్న లాకెట్, చెవులకి చిన్న టాప్స్, పాయింటెడ్ షూస్. ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళి అనుమానంగా పిలిచాడు. ప్రీతి? చటుక్కున చూసి నవ్వింది. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు అంటూ పలకరించి చనువుగా కారులో చక్రవర్తి పక్కనే కూర్చుని, మిమ్మల్ని పెళ్లిలో చూశానంతే. నేనప్పుడు 10th ఉన్నాను. మీరు నన్నసలు గుర్తుపట్టరేమో అనుకున్నా. పర్వాలేదే. గబగబా మాట్లాడుతూ దారి పొడుగునా తన కాలేజీ కబుర్లు, ఉద్యోగం కబుర్లు తెగ చెప్పేసింది. తనకి హైదరాబాద్లో ఉద్యోగం చూపించినందుకు బోలెడన్ని థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆ అమ్మాయి చలాకీతనం, మాటకారితనం చూశాక మాధవి అంచనా తప్పు కాదని, త్వరలోనే వేణుని బుట్టలో వేసేయగలదని అనిపించింది. కారు ఇంటి ముందాగింది. తన సూట్ కేస్ కారులోనే వదిలేసి హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకుని లోపలికి పరిగెత్తింది. గుమ్మంలోనే ఎదురొచ్చిన మాధవిని కావలించేసుకుని, బాగున్నావా అక్కా అంటూ పలకరించింది. ఏడీ నీ కొడుకు? నాకు మంచి కాఫీ ఇస్తావా? తలనొప్పిగా ఉంది. గబగబా మాట్లాడేస్తూ సమాధానం కోసం చూడకుండా ఇల్లంతా తిరిగేస్తున్న ప్రీతివైపు మురిపెంగా చూస్తూ, ఎలా ఉంది అన్నట్టు కళ్ళెగరేసి చక్రవర్తి వైపు చూసింది మాధవి. చక్రవర్తి గుడ్ అన్నట్టుగా బొటనవేలు చూపించి నవ్వాడు. ఒక రౌండ్ ఇల్లంతా చూసి మాధవి వైపు చూస్తూ, బావగారు చాలా మంచివారు అంది ప్రీతి. ఏంటో ఆయన మంచితనం అప్పుడే ఏం చూశావు? నవ్వింది మాధవి. చిన్న మెతుకు ముట్టుకున్నా అన్నం పూర్తిగా ఉడికిందో లేదో చెప్పేయొచ్చు కదా. అది సరేగాని నిజంగా నాకు జాబ్ చూశావా? అమ్మకలా చెప్పి పిలిపించావా? ఎందుకే అంత అపనమ్మకం? నిజంగానే దొరికింది నీకు జాబ్. సోమవారం వెళ్ళగానే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు, సరేనా? నమ్మకంగా చెప్పింది మాధవి. థ్యాంక్స్ అక్కా,
నాకు హైదరాబాద్లో జాబ్ రావాలని చాలా కోరిక ఉండింది. మా నాన్న పడనివ్వలేదు. నీకు చాలా చాలా థ్యాంక్స్. నా కోరిక తీర్చావు అంది కృతజ్ఞతగా. ఇంకే, నీ కోరిక నా కోరిక కూడా తీరాయిలే. వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా, మంచి కాఫీ ఇస్తాను అంటూ ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ అందుకుని గోడకున్న హ్యాంగర్ హోల్డర్కి తగిలిస్తూ అంది మాధవి. హాయిగా ఇవాళ రెస్ట్ తీసుకో. రేపెటన్నా సరదాగా తిరిగొద్దాం. సోమవారం జాయిన్ అవుదువుగాని. షూర్, థ్యాంక్ యూ అంటూ సూట్ కేసు తెరిచి టవల్ నైటీ తీసుకుని వెళ్ళిపోయింది. మాధవి బాత్రూం వైపు చూపించి పేస్ట్ నీళ్లు ఇవ్వడానికి ప్రీతి వెనకాలే వెళ్ళింది. చక్రవర్తి పనిపిల్లాడితో ప్రీతి సూట్ కేసు లోపల ఆమెకి కేటాయించిన గదిలో పెట్టించాడు. ప్రీతిని స్నానానికి పంపించి వచ్చింది మాధవి. చక్రవర్తిని చూసి, ఎలా ఉంది అంది. అమ్మాయికే చూడముచ్చటగా ఉంది. కాని వేణు కుటుంబంలో కలిసిపోతుందా అనేదే అనుమానం. ఎందుకో ఆమె డ్రెస్, ఓవర్ యాక్టివ్నెస్ చూస్తుంటే అనిపిస్తోంది అన్నాడు చక్రవర్తి. చక్కగా సరిపోతుంది, మీరేం వర్రీ అవ్వకండి హామీ ఇస్తున్నట్టుగా అని కౌశిక్ ఏడుపు విని బెడ్రూంలోకి పరిగెత్తింది మాధవి. నిద్రలేచి కూర్చుని ఏడుపు మొదలెట్టాడు కౌశిక్. వాడినెత్తుకుని లాలిస్తూ, ఎందుకురా అప్పుడే లేచావు? సరేలే, పిన్నొచ్చింది, చూపిస్తారా? మనం బ్రష్ చేసుకుని పాలు తాగి పిన్నితో ఆడుకుందామా అంటూ వాడితో కబుర్లు చెబుతూ హాల్లోకొచ్చిన మాధవి స్నానం పూర్తి చేసుకుని చుడిదార్తో కనిపించిన ప్రీతివైపు తృప్తిగా చూసింది. ఇదిగో నా కొడుకు అంటూ కౌశిక్ను చూపించింది. ప్రీతి హాయ్ అంటూ చేయి చాపింది. నిద్రమత్తు పూర్తిగా వదలని కౌశిక్ ఏడుపు మొహం పెట్టి మాధవిని హత్తుకుపోయాడు. రారా, నేను పిన్నిని అంది దబాయింపుగా ప్రీతి. అడ్డంగా తల ఊపి ఆమె భుజం మీద వాలిపోయాడు కౌశిక్. సర్లే, కాసేపయ్యాక వాడే వస్తాడు, పద కాఫీ తాగుదువుగాని అంటూ కిచెన్ వైపు దారితీసింది మాధవి. ఆమెను అనుసరించింది ప్రీతి. వెనకాలే వస్తున్న ప్రీతిని మాధవి భుజం మీద నుంచి తొంగి చూస్తున్నాడు కౌశిక్. పిలిస్తే రాకుండా ఏంట్రా దొంగచూపులు చూస్తున్నావు? అన్నీ వెధవ బుద్ధులే, మగబుద్ధులు అంది ప్రీతి. ఏంటే పసివాణ్ణి దులిపేస్తున్నావు? చిరుకోపంతో అంది మాధవి. పసివాడైనా ముసలాడైనా మగాడు మగాడే. నీకు మగాళ్ళంటే ఏదో కసి ఉన్నట్టుంది. చాలా కోపంగా అంది ప్రీతి. మాధవి పూర్తిగా ప్రీతివైపు తిరిగి ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకు? ఎందుకేంటి? ప్రతిదానికి కాంపిటీషన్కొస్తారు కోపంగా అంది ప్రీతి. ఆ అన్న తీరుకి గట్టిగా నవ్వి కౌశిక్ని ప్రీతి చేతికిస్తూ, వాళ్ళు అలాగే అనుకుంటున్నారు అమ్మాయిల గురించి. ఎత్తుకో వీణ్ణి, కాఫీ కలుపుతాను అంది. ప్రీతి చేతుల్లోకి మారిన కౌశిక్ ఏడుపు లంకించుకున్నాడు. ఏడవకురా, నీకు చాక్లెట్ కొనిస్తాను అంటూ భుజాన వేసుకుని వంటగదిలో నుంచి డైనింగ్ హాల్లోకి తిరుగుతూ అవి ఇవి చూపిస్తూ వాడిని ఓదార్చే ప్రయత్నం చేయసాగింది ప్రీతి. మాధవి 5 నిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీ అందిస్తూ, ఇలా ఇవ్వు అంటూ కౌశిక్ను అందుకుంది. ప్రీతి కాఫీ గ్లాస్ చేతికి తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరన్న కుర్చీలో కూర్చుంది. వీడికి మొహం కడిగించొస్తాను అంటూ మాధవి వాష్ బేసిన్ దగ్గరకెళ్ళింది. పొందిగ్గా నీటుగా ఎక్కడే వస్తువు ఉండాలో స్కెచ్ గీసినట్టు అందంగా పేర్చుకున్న ఫ్రిడ్జ్, మైక్రోఓవెన్, వెట్ గ్రైండర్, క్యాబినెట్లు చూస్తూ గట్టిగా అంది ప్రీతి. అక్కా, మీ ఇల్లు చాలా బాగుంది, నీట్గా పెట్టుకున్నావు. మా అమ్మ అయితే అన్నీ చేతికి అందేలాగా చుట్టూ పెట్టుకుని వంట చేస్తుంది. నాకు చాలా చికాకు తెలుసా? మాధవి టవల్తో కౌశిక్ ముఖం తుడుస్తూ వచ్చింది. వాణ్ణి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి గాజు మగ్గులో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి వాడికి మంచినీళ్లు తాగించింది. అక్కడే ఉన్న క్యాబినెట్లో నుంచి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసి బౌల్లో చాకోస్ వేసి వాడి ముందు పెట్టింది. పోనీలే పాపం, పిన్ని ఒక్కతే చేసుకోవాలి కదా అంటూ కిచెన్లోకి వెళ్ళి గ్లాసులో పాలు పోసి అందులో కాంప్లాన్ కలిపి తీసుకొచ్చింది. వీడు కాంప్లాన్ బాయా? కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి కౌశిక్ బుగ్గ గిల్లింది ప్రీతి. మాధవి నవ్వింది. ఇవాళ ఎక్కడికన్నా వెళదాం, వస్తావా అడిగింది. నీ ఇష్టం, నువ్వెక్కడికంటే అక్కడికి. ఓకే, లంచ్ అయ్యాక నా ఫ్రెండ్ వాళ్ళున్నారు, అక్కడికి వెళ్దాం. వాళ్ళు కూడా వస్తే అందరం కలిసి శిల్పారామం వెళ్దాం. ఓ థ్యాంక్ యూ, నాకు కూడా ఎప్పటినుంచో శిల్పారామం చూడాలని కోరిక హుషారుగా అంది ప్రీతి. ఓకే అంటూ చక్రవర్తిని పిలిచి అప్పటికప్పుడే మధ్యాహ్నం లంచ్ తర్వాత వేణు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి శిల్పారామం వెళ్లడానికి నిర్ణయించేసింది మాధవి. ఆమె పనితీరు, మాటలు, కౌశిక్ను పెంచుతున్న విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె చూపిస్తున్న నేర్పు అన్నీ పరిశీలిస్తూ అక్క దగ్గర చాలా నేర్చుకోవాలి అనుకుంది ప్రీతి. అర్చన జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. ఉద్యోగస్తురాలిగా జీవితం ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి మచిలీపట్నంలో కలెక్టర్కి రిపోర్ట్ చేసింది. అతను చిన్నవాడే, మంచివాడు.
ఎంతో మర్యాదగా స్నేహంగా మాట్లాడాడు. గుడివాడలో వీఆర్ఓ ట్రైనింగ్కి పంపించాడు. తహసీల్దార్ కూడా మంచివాడే, స్నేహంగా ఉంటున్నాడు. ఇంతటితో ట్రైనింగ్ అయిపోయిందనుకోకండి, చాలా ఉంటాయి అన్నాడు మొదటి రోజు అర్చన బెదురు చూసి. నవ్వేసింది అర్చన. మంచిదే కదండి, అనుభవజ్ఞుల ద్వారా శిక్షణ పొందితే నేను పర్ఫెక్ట్ కలెక్టర్నవుతాను అంది. అవుతారులేండి, మీరు చాలా షార్ప్ అన్నాడతను. థ్యాంక్ యూ అంటూ నవ్వేసింది అర్చన. అలా అన్నదే కాని మనసులో కొంచెం దిగులు మొదలైంది. ఇక నుంచి ఊరూరూ తిరగాలేమో, బదిలీలు ట్రైనింగ్లు అంటూ. ఎక్కడికి వెళితే ఎవరు ఎదురవుతారో అని భయం వేస్తోంది. ఎవరు ఎదురైనా మానిపోతున్న పుండిని ఏదో రకంగా కెలకడమే జరుగుతుంది. అలా జరిగితే తను తన ఉద్యోగానికి న్యాయం చెయ్యలేదు. ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిశ్చింతగా ఈ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ఏనాటిగైనా ఐఏఎస్ అనిపించుకోవాలి. ఎస్, తప్పకుండా అనిపించుకుంటాను. అలా అనుకున్నాక అర్చనకి చాలా హాయిగా అనిపించింది. అర్చన ఐఏఎస్ ఎంత బాగుంటుంది, ఎప్పటికి వస్తుందా రోజు? అర్చనకి క్వార్టర్స్ ప్రభుత్వ వాహనం ఏర్పాటు చేశారు. 3 నెలల కాల అప్పుడే 3 ఊళ్ళు తిరిగింది. గుడివాడలో ప్రస్తుతం వీఆర్ఓ ట్రైనింగ్ ఉంది. మొదటి రోజు మచిలీపట్నం రోడ్ల మీద తిరుగుతుంటే అణువణువు తమాషాగా స్పందించింది. మచిలీపట్నానికి ఓ చరిత్ర ఉంది. ఆంధ్రదేశ చరిత్రలో ఓ ప్రాధాన్యత ఉంది. అయితే మొదటిసారి చూసినప్పుడు అనిపించింది, సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఊరు ఇలా ఉందేంటి? ఈ మచిలీపట్నం 3వ శతాబ్దం నాటికే ఏర్పడిందంటారు. ఇంకా అప్పటిలాగే ఉంది. ఇంతకన్నా బాగు చేయలేరా? ఫ్రెంచి, డచ్, బ్రిటిష్ వారు ఆంధ్రప్రదేశ్లో మొదటగా వాళ్ల వ్యాపార కార్యకలాపాలు సాగించింది ఇక్కడి నుంచే. అమ్మ బందరు లడ్డు ఎంత బాగా చేసేది. తల్లి గుర్తుకు రాగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి అర్చనకి. ఎంత నిర్దయ వాళ్లకి! నా సుఖం కన్నా పరువు మర్యాదలే ముఖ్యం కాబోలు. గుండె బరువెక్కింది. నిజం చెప్పాలంటే ఇవాళ ఎంత శుభదినం. కూతురు భవిష్యత్తులో కలెక్టర్ అవుతుంది. ఒక మంచి హోదాలో ఉద్యోగం చెయ్యబోతోంది. వాళ్లకెంత గర్వకారణం. మగపిల్లాడినైతే నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి మనింటి పేరు నాన్నగారి పేరు నిలబెట్టరా నాన్న అంటారు. ఆడపిల్లల్ని మాత్రం అణకువగా మర్యాదగా ఉంటూ, అత్తగారింట్లో బుద్ధిగా ఉంటూ, భర్త ఏమన్నా ఎదురు చెప్పకుండా పుట్టింటి పరువు నిలబెట్టు అంటారు. ఎందుకీ తేడా? ఆడపిల్లగా తను ఎదిగిన తీరు, తన హోదా, రేపు ఈ సమాజంలో తనని అవహేళన చేసిన ఈ సమాజంలో తనొక పెద్ద ఆఫీసర్గా తిరుగుతుంది. వీళ్లంతా రేపట్నుంచి తన అడుగులకు మడుగులొత్తుతారు. ఇప్పుడు తను ఆ వెధవ నాగరాజుని ఏమైనా చెయ్యొచ్చు. తనకి కొద్ది రోజుల్లో పవర్స్ వస్తాయి. పవర్ఫుల్ లేడీ. ఇది ఏ తల్లిదండ్రికైనా ఎంత గర్వకారణం. కాని ఏం జరుగుతోంది? వాళ్ళింటి నుంచి, వాళ్ల కుటుంబం నుంచి, ఆఖరికి వాళ్ల జీవితాల నుంచే తనని వెలివేశారు. చాలా అన్యాయం, చాలా అన్యాయం భగవాన్. నేనీ అన్యాయం సహించలేను బాధగా అనుకుంది అర్చన. నువ్వు సహించినా సహించకపోయినా ఇంతే నీ జీవితం అని ఎవరో చెల్లున చరిచి చెప్పినట్టనిపించి నిట్టూర్చింది. చలికాలం మొదలైందేమో. చల్లటి గాలి విసురుగా తగులుతోంది. కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. కృష్ణా జిల్లా గుడివాడ కూడా బాగుంది. ఎందుకో తెలియదు కానీ ఆ ఊళ్ళో తిరుగుతుంటే ఊరిమీద తెలియని మమకారం కలుగుతోంది. ఏదో తెలియని చిన్న పులకింత, అనిర్వచనీయమైన మధురానుభూతి. ఆమె ఆలోచనల్లో ఉండగానే కారు క్వార్టర్స్ ముందాగింది. అర్చన కారు దిగి లోపలికి నడిచింది. వెనకాలే డ్రైవర్ తన ఫైల్, బ్యాగు పట్టుకుని వస్తుంటే గర్వంగా అనిపించింది. అనుకున్న ప్రకారం వెంటనే కాకపోయినా కొంచెం ఆలస్యంగా వేణు, చక్రవర్తి వెళ్లి వేణు ఇంటి ఓనర్ని కలిశారు. ఇల్లు అమ్మే ప్లాన్లో అతనుండడం వలన కొంచెం అనుకూలంగానే మాట్లాడాడతను. దాదాపు గంటసేపు రకరకాల చర్చలు జరిగాక రేటు ఫిక్స్ అయింది. అతను చెప్పిన ధర తాలూకా డబ్బు వేణుకి తప్పకుండా లోన్ వస్తుందని చెప్పాడు చక్రవర్తి. త్వరలోనే నిర్ణయం చెప్పేస్తామని ఆయనతో చెప్పి బయటకు నడిచారు చక్రవర్తి, వేణు. చక్రవర్తి కారులో ఇద్దరూ వేణు ఇంటికి వెళ్లారు. వెళ్లగానే తల్లికి, ఫోన్లో తండ్రికి విషయం వివరించాడు వేణు. తన ఊళ్ళో ఉన్న ఇల్లంత విశాలంగా లేకపోయినా పట్నంలో ఇలాంటి ఇల్లు దొరకడం అదృష్టంగా భావించిన తాయారమ్మకి కొడుకు తీసుకున్న నిర్ణయం నచ్చింది. వెంటనే తాను కూడా ఫోన్లో భర్తతో తన హర్షాన్ని ప్రకటించింది. 40 లక్షల లోన్ ఎందుకురా నాన్నా, 20 తీసుకో, మిగతాది నేను సర్దుతాను అన్నాడు కృష్ణస్వామి. వేణుకి ఆయన ప్రపోజల్ బాధాకరంగా అనిపించినా చక్రవర్తి కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నాడు. మంచి రోజని అదే రోజు సాయంత్రం
ఇద్దరూ కలిసి వెళ్లి ఓనర్కి 2 లక్షల అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ సందర్భం పురస్కరించుకుని రాత్రి డిన్నర్ బయట చేద్దాం అంది మాధవి. వేణు అంగీకరించాడు. తల్లికి తాను డిన్నర్కి రానని చెప్పి మాధవి కుటుంబంతో కలిసి ఇనార్బిట్ మాల్కి వెళ్లాడు. ప్రీతి ఉద్యోగంలో జాయిన్ అయ్యి 1 నెల రోజులవుతోంది. ప్రీతి వేణుతో స్నేహం కలిపేసింది. ఆ రోజు శిల్పారామం వెళ్ళినప్పుడే చాలా కబుర్లు చెప్పేసింది. ఆ అమ్మాయి కబుర్లు వేణుకు కూడా నచ్చాయి. ఆమెతో మాట్లాడుతుంటే హాయిగా అనిపించింది. త్వరలోనే ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. మధ్య మధ్య 2 సార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్నా ఆ రోజు తర్వాత మళ్లీ ఇవాళే కలవడం. కంగ్రాట్స్ వేణు, షేక్ హ్యాండ్ ఇస్తూ అభినందించింది ప్రీతి. థ్యాంక్యూ నవ్వుతూ చెప్పాడు వేణు. మాధవి వారిద్దరినీ మరోసారి కలపాలని అనుకున్నా తొందరపడకుండా అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ అవకాశం ఈనాడు కల్పించింది. వాళ్ళిద్దరినీ కలపడం కోసమే డిన్నర్ ప్రపోజల్ పెట్టింది. ఇంతకన్నా మంచి సమయం ఏముందనిపించింది మాధవికి. చక్రవర్తి డ్రైవింగ్ సీట్లో, అతని పక్కన ఒళ్ళో కౌశిక్తో మాధవి, వెనక సీట్లో ప్రీతి, వేణు కూర్చున్నారు. కారు కదిలింది. ప్రీతి గలగల నవ్వుతూ తన ఆఫీసు విషయాలు చెప్తుంటే సరదాగా వింటూ కూర్చున్నాడు వేణు. మధ్య మధ్య మాధవిని, అక్క ఈ విషయం తెలుసా, ఈ సంగతి తెలుసా అంటూ కదుపుతున్నా మాధవి మాత్రం వాళ్ల మాటల మధ్య ఎక్కువగా తనుగాని చక్రవర్తిగాని అడ్డు రాకుండా జాగ్రత్త పడింది. అవునుగాని మీ ఊళ్ళో ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ ఎంతకిస్తారు అడిగింది ప్రీతి. ఎంతకివ్వడమేంటి ఆశ్చర్యంగా చూశాడు వేణు. ఏం లేదు, మా ఆఫీసులో నాకు కొలీగ్స్ 2 వాళ్ళకసలు నాలెడ్జ్ లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు కొనుక్కున్నారని నా నమ్మకం. వేణు నవ్వాడు. ఏమో కావచ్చు అన్నాడు. అసలేమీ రాదేంటి వేణు, ఇంగ్లీషే రాదు. నేను చెబుతుంటే ఇగో అడ్డం వస్తుందేమో, మాకు తెలుసు అంటూ నన్నస్సలు నోరెత్తనివ్వరు. పోనీ వాళ్ల పనిలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవ్వడం? వాళ్ల పని కాదు బాబూ, కంబైన్డ్ ప్రాజెక్ట్. వాళ్ళకేం రాదు, నన్ను చెయ్యనివ్వరు. నాకసలు చిరాకేస్తోంది. ఆమె మొహంలో కనిపించిన చిరాకు చూసి నవ్వాడు వేణు. అలా వారి వారి ఉద్యోగాల గురించి, చదువుల గురించి, విదేశాలకు వెళ్లడానికి ఎదురవుతున్న సమస్యల గురించి మాట్లాడుకుంటుంటే మాధవి విని విననట్టు వింటూ మధ్య మధ్య చక్రవర్తికి చూశావా నా తడాకా అనే సందేశాలు పంపిస్తూ కూర్చుంది. 1.5 గంట తర్వాత కారు జూబ్లీహిల్స్ చేరింది. అక్కడనుంచి మాల్ మరికొంచెం దూరం. ట్రాఫిక్ ఆగిపోయింది. చక్రవర్తి ఇంజిన్ ఆఫ్ చేశాడు. పాపం, మీ ఊళ్ళో డెలివరీలన్నీ రోడ్డు మీద అవుతాయేమో అంది ప్రీతి. ఆమె ఆ మాట ఎందుకందో తెలిసిన మాధవి నవ్వుతూ, నోర్ముయివే, వెధవ్వాగుడు నువ్వును అంది. వెధవ్వాగుడేంటక్కా, ఎప్పుడనగా బయలుదేరాం? ఈ లోపల నేను 2 సార్లు విజయవాడ వెళ్ళి వచ్చేదాన్ని. బాప్రే, ఇంత ట్రాఫికా? అప్పుడే వెనక నుంచి అంబులెన్స్ హారన్ వినిపించడంతో, చూసావా నేనంటూనే ఉన్నానా, ఖచ్చితంగా అందులో డెలివరీ కేసే ఉండొచ్చు అంది ప్రీతి. అంతలో గ్రీన్ సిగ్నల్ పడడంతో కారు కదిలింది. కొన్ని నిమిషాల్లోనే మాల్ ముందు ఆగింది. ఇంతవరకు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియో 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.